హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆగస్ట్ మంత్లో అప్లై చేసుకోదగినటువంటి గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో 1,17,899 ఉద్యోగాల భర్తీకి సంబంధించి రిలీజ్ అయ్యేటువంటి నోటిఫికేషన్స్ అండ్ అలాగే ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్కి సంబంధించి టాప్ 10 గవర్నమెంట్ జాబ్స్ని అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ అయితే చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో 10th వాళ్ళకి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఐటీఐ ఇలా అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈవెన్ పీజీ చేసినటువంటి వాళ్ళకి కూడా ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. మీకు 1 by 1 అన్ని డీటెయిల్స్ని చెప్తాను. వీడియోని అస్సలు కూడా స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. ముందుగా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అందరికీ కూడా ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, నా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా వెంటనే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా అప్లై అయితే చేసుకుంటారు. ఇంకా మీకు రిక్రూట్మెంట్స్కి సంబంధించిన డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క వీడియోని అయితే కంప్లీట్గా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. గాయస్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఈ యొక్క ఆగస్ట్ 2024లో మనము అప్లై చేసుకోదైనటువంటి వేకెన్సీస్, గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్లో ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎస్ఎస్సి నుంచి కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది. ఆగస్ట్ 27న నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ssc.gov.in వెబ్సైట్ నుంచి మనం అప్లై చేసుకోవాలి. 5th అక్టోబర్ వరకు అప్లై చేసుకోవాలి. 27th నుంచి 5th అక్టోబర్ వరకు అప్లై చేసుకోవడానికి టైం అనేది ఉంటుంది. కేవలం 10th పాస్ అయితే సరిపోతుంది. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ అనేవి ఇంకా మనకి డిసైడ్ కాలేదు. మనకి లాస్ట్ ఇయర్ వచ్చేసి 26,000కి పైగా వేకెన్సీస్కి నోటిఫికేషన్ వచ్చింది. ఈసారి మనకి ఇంకా ఎక్కువ సంఖ్యలో, అంటే మనకి రీసెంట్లీగా వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్స్ని బేస్ చేసుకుంటే అఫీషియల్గా 63,000కి పైగా వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా మనకి రీసెంట్లీగా ఒక న్యూస్ అయితే వచ్చింది. కాబట్టి వేకెన్సీస్ అనేవి ఈసారి ఎక్కువ సంఖ్యలోనే ఉండే అవకాశం ఉంది. ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 23 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు 26 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. కేవలం ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది, సిబిటి ఎగ్జామ్. దాని తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్స్ చూసేసి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి ఈ యొక్క కానిస్టేబుల్ పోస్టులకి మిమ్మల్ని ఎంపిక చేస్తారు. అలాగే మనకి సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయ్యేటువంటి నోటిఫికేషన్ ఇది మనకి 1st ఆగస్ట్ నుంచి అయితే ఎక్స్పెక్టెడ్ డేట్ ఇది 1st ఆగస్ట్న నోటిఫికేషన్ రాబోతుంది. ఐబీపీఎస్ పీఓ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. మనకి పీఓ అంటే ప్రొబేషనరీ ఆఫీసర్స్, అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి మనకి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ రంగ బ్యాంకులు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి ఐబీపీఎస్ నుంచి నోటిఫికేషన్ రాబోతుంది. ఏదైనా విభాగంలో మీరు డిగ్రీ లేదా బీటెక్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈసారి మనకి 4,000కి పైగా వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ చేసే అవకాశం ఉంది. 20 నుంచి 30 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. ప్రిలిమ్స్ ఎగ్జామ్తో పాటు మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహించేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. అలాగే మనకి రీసెంట్లీగా రిలీజ్ అయినటువంటి జిప్మర్, సో మనకి ఏదైతే జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్కి సంబంధించి సంస్థ ఉందో ఆ సంస్థ నుంచి మనకి రీసెంట్లీగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 19th ఆగస్ట్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, డిప్లొమా పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 202 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆ యొక్క జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 30 ఇయర్స్ ఏజ్ అయితే ఇచ్చారు. కేవలం ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేస్తున్నారు. మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి రీసెంట్లీగా మనకి ఎన్టీపీసీకి సంబంధించి అధికారికంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది రైల్వేకి సంబంధించి అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. నేను ఆల్రెడీ రీసెంట్లీగా మన ఛానల్లో కూడా వీడియో అనేది పోస్ట్ చేశాను. ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ మంత్ మధ్యలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి అఫీషియల్గా వాళ్ళు డిక్లేర్ చేయడం అనేది జరిగింది. ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, డిప్లొమా వాళ్ళు, డిగ్రీ అలాగే బీటెక్ పాస్ అయిన వాళ్ళకి ఇందులో వేకెన్సీస్ ఉంటాయి. ఈసారి మనకి 10,884 వేకెన్సీస్ అనేవి అసెస్మెంట్ చేస్తాము అని చెప్పేసి మనకి రీసెంట్లీగా ఒక నోటీస్ అనేది రిలీజ్ అయింది. ఇంకా వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యేలోపు వేకెన్సీస్ ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. 18 నుంచి 36 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. మీకు సిబిటి ఎగ్జామినేషన్ అనేది CBT 1 ఎగ్జామినేషన్తో పాటు CBT 2 ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. అలాగే మనకి రైల్వే SSCకి సంబంధించి జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించినటువంటి జాబ్స్కి కూడా మనకి నోటిఫికేషన్ అనేది 2nd ఆగస్ట్న అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. 25th ఆగస్ట్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. మాస్టర్స్ డిగ్రీ లేదా పీజీ చేసిన వాళ్ళు హిందీ లేదా ఇంగ్లీష్ సబ్జెక్ట్స్కి సంబంధించి విభాగంలో మీరు పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే మీరు ఈ యొక్క జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ అనేవి ఇంకా డిసైడ్ కాలేదు. 18 నుంచి 30 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. కేవలం మనకి ఒకే ఒక ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత మీకు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు వీడియో అయితే చేస్తాను 2nd ఆగస్ట్న.
అండ్ అలాగే మనకి రీసెంట్లీగా నాబార్డ్ నుంచి గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసినటువంటి విషయం తెలిసిందే. నాబార్డ్కి సంబంధించి చాలా అంటే చాలా బెస్ట్ జాబ్స్ ఇవి. 1 lakh ఎబో మీకు సాలరీ ఉంటుంది. ఈ యొక్క గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్కి 27th జూలై నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఏ విభాగంలో డిగ్రీ బీటెక్ చేసిన అప్లై చేసుకోవచ్చు. 102 వేకెన్సీస్కి నోటిఫికేషన్ వచ్చింది. 21 నుంచి 30 years ఏజ్ అయితే ఉండాలి. మీకు సిబిటి ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్తో పాటు మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అలాగే మనకి రైల్వేకి సంబంధించి ఎంతోమంది ఎదురు చూసినటువంటి జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకి సంబంధించి అధికారికంగా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి 30 జూలై నుంచి అయితే అప్లై చేసుకోవాలంటే రేపటి నుంచి మనకి అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం అనేది జరుగుతుంది ఆన్లైన్లో. మీకు రేపు అప్లికేషన్ పార్ట్ వీడియో చేస్తాను. మీకు అప్లికేషన్ పార్ట్ వీడియో కావాలంటే జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకి సంబంధించి నాకు డెఫినెట్గా కామెంట్ రూపంలో తెలపండి. వీడియోని లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. సో మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి రేపు నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేస్తాను. టోటల్గా మనకి 7,951 వేకెన్సీస్కి ఒక జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 18 నుంచి 36 years ఏజ్ అయితే ఉండాలి. CBT 1 ఎగ్జామినేషన్తో పాటు CBT 2 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. అలాగే మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి రీసెంట్లీగా SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి వెబ్సైట్లోనే ఈ యొక్క స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ C అండ్ గ్రేడ్ D పోస్టులకి సంబంధించి గ్రూప్ B అండ్ గ్రూప్ C ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసినటువంటి విషయం తెలిసిందే. నేను ఆల్రెడీ కూడా మన ఛానల్లో దీనికి సంబంధించి వీడియో అనేది అప్లోడ్ చేశాను. 26th జూలై నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. 12th పాస్ అయిన వాళ్ళు అలాగే డిప్లొమా పాస్ అయిన వాళ్ళు ఇంటర్ వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 2006 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 18 నుంచి 30 years ఏజ్ లోపు మీకు ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. కొన్ని పోస్టులకి 18 నుంచి 27 years ఏజ్ ఇచ్చారు. కేవలం ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మీకు స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. కేవలం ₹100 అప్లికేషన్ ఫీజు ఉంటుంది SSCకి సంబంధించి రిక్రూట్మెంట్స్కి. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డెఫినెట్గా మీరు అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. మీకు స్టెనోగ్రఫీ స్కిల్స్ ప్రజెంట్ లేకపోయినా మీరు ఫర్దర్గా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి సో మీకు స్టెనోగ్రఫీ స్కిల్స్ లేకుండా కూడా మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. మన సొంత జిల్లాలో మీ సొంత జిల్లాకి దగ్గరలోనే ఎగ్జామినేషన్స్కి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి పోస్టల్ శాఖకి సంబంధించి ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో GDS నోటిఫికేషన్కి సంబంధించి ఎక్కువ టైం అయితే లేదు. కేవలం 5th ఆగస్ట్ వరకు మాత్రమే టైం ఉంది. సో ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో కేవలం 10th క్లాస్ అర్హతతో 44,228 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు పోస్టల్ శాఖకి సంబంధించి BPM ఉద్యోగాలకి. 18 నుంచి 40 years లోపు ఏజ్ అయితే ఉండాలి. కేవలం 10th క్లాస్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి సెలక్షన్ చేస్తున్నారు. సో ఇంకా ఎవరైతే ఒక పోస్టల్ GDS రిక్రూట్మెంట్స్కి అప్లై చేసుకోలేదో మన ఛానల్లో కంప్లీట్గా దీనికి సంబంధించి వీడియోస్ అనేవి పెట్టడం అయితే జరిగింది. ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లోడ్ చేశాము. అలాగే స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి రైల్వే JEEకి సంబంధించి నాబార్డ్ గ్రేడ్ Aకి సంబంధించి రైల్వే NTPCకి సంబంధించి అలాగే జిప్మార్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇలా మీకు అన్నీ కూడా వీడియోస్ అనేవి మన ఛానల్లో రీసెంట్లీగా అప్లోడ్ అయితే చేయడం అనేది జరిగింది. కాబట్టి పోస్టల్ శాఖల ఉద్యోగాల కోసం ఎదురు చూసినటువంటి క్యాండిడేట్స్ ఇంకా ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకోలేదో సో వీలైనంత తొందరగా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇండియా పోస్ట్ GDS ఆన్లైన్ వెబ్సైట్ అనేది విజిట్ చేసి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే SSC MTSకి సంబంధించి మనకి ఎక్కువ టైం అయితే లేదు. వీలైనంత తొందరగా ఈ రోజే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. 31st జూలై వరకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. 8,326 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కేవలం 10th పాస్ అయితే సరిపోతుంది. ఈ జాబ్స్కి కూడా 18 నుంచి 27 years ఏజ్ అయితే ఇచ్చారు. కేవలం మీకు సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత ఈ యొక్క వేకెన్సీస్కి డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. అలాగే మనకి రీసెంట్లీగా LICకి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దానికి సంబంధించి నేను నిన్న నైట్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా వీడియో చేశాను. బట్ ఎక్కువ మంది రెస్పాండ్ అయితే అవ్వలేదు. సో అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తున్నాను. బట్ మీరు మంచిగా సపోర్ట్ చేస్తే ఇలాంటి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కూడా నేను ఆ యొక్క వీడియోస్ అనేవి చేయడానికి కొంచెం మీరు ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అయితే అవుతారు. నేను మనకి LICకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో పెట్టాను. ఇంకా చూడని వారు మన ఛానల్ పేజ్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకుని అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఈ యొక్క ప్రజెంట్ ఏదైతే ఇప్పుడు చెప్పినటువంటి వేకెన్సీస్ ఉన్నాయో ఇక టాప్ 10 గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మనకి నోటిఫికేషన్స్ కొన్ని విడుదల కాబోతున్నాయి. అండ్ అలాగే కొన్ని ఆల్రెడీ మనకి రన్నింగ్లో ఉన్నాయి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోలేదో సో అప్లికేషన్స్ అనేవి పెట్టుకొని మనకి త్వరలో రిలీజ్ అయ్యేటువంటి జాబ్స్కి సంబంధించి కూడా మన ఛానల్లో కంప్లీట్గా మీకు అప్డేట్ అనేది ఇస్తాను ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఇక నోటిఫికేషన్స్కి సంబంధించి ఏమైనా డౌట్ ఉన్నా ఇక సిరీస్ అనేది ఎలా ఉంది మీరు డెఫినెట్గా నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఇలాంటి వీడియోస్ చేయడానికి
వాళ్ళకి నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అయితే అవుతారు. కాబట్టి తప్పనిసరిగా లైక్ చేయడం మర్చిపోకుండా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.